ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్ ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదండి, మాయమైపోయిందని చెప్పారు. ఏంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే టెక్నాలజీ అద్భుతం అమోఘం అని చెబుతున్నటువంటి దానిలో ఒక నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మాయమైపోయింది అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరినో కాపాడటం కోసం నాగరాజును అరెస్ట్ చేశారు, సరే, ఎవరినో కాపాడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ముగ్గురు కానిస్టేబుల్ని లొంగిపోయారు, అరెస్ట్ చేశారు. నలుగురు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళని రిమాండ్ ఇచ్చారు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఏమని అంటే వాళ్ళు అమ్ముకున్నారంట, డబ్బులు లేక నాగపూర్లో అమ్ముకున్నారంట. అది కూడా తీసారు. ఎవిడెన్స్ అంతా ఒకటి క్లోజ్ అవుతుంది. నాగరాజు గారి సెల్లు క్లోజ్ అయింది, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ క్లోజ్ అయింది, కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ క్లోజ్ అయిపోయాయి. బూడిద మాత్రం దొరికిందంట. ఎక్కడ? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పై భాగంలో దొరికిందంట. ఎవరు తీసుకొచ్చి పెట్టాడు? అక్కడే తగలేశారా? దానిలో క్లారిటీ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఎవరినో కాపాడటం కోసం ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ఉదాహరణ చాలు. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? రౌడీ రేపులు చేశారు. అతను రేపులు చేసింది లేదు, చచ్చింది లేదు. కేసులు ఉన్నాయి, ఆ కేసులోనే తీసుకొచ్చారు. కేసులుంటే ఇక్కడ పాయింట్ ఏంటి? కేసులుంటే చంపేస్తారా? సమర్థించాలా? దట్ ఈస్ అవర్ పాయింట్. కేసులుంటే కేసులు పెట్టాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, విచారణ జరపాలి, అంతే తప్ప కేసులుంటే మనిషిని చంపేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మానవ సమాజంలో, చట్టబద్ధమైన సమాజంలో ఏమిటి దుర్మార్గం? దీన్ని సరే, ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నాకు తెలిసి అవనగడ్డ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది, నాకు తెలుసు, వాళ్ళు ఒప్పుకోకపోయినా. కానీ నేను మనవి చేస్తున్నా, ఇది సమాజం భరించలేనటువంటి నేరం. పోలీసులు పోలీస్ స్టేషన్లోనే మనిషిని చంపేస్తారు, శవాన్ని లేకుండా చేస్తారు. శవం ఎక్కడుందో ఇంతలో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిట్ కూడా చెప్పలా, బూడిద దొరికిందని. అంటే అది అనుకుంటారా అని. అది డిఎన్ఏకి పంపితే తెలిసింది ఎవరిదో బూడిద తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది తెలిసే హెబియస్ కార్పస్ పిటిషన్లో ఆమె ఎడిషనల్ పిటిషన్ వేసింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని.